ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం ఎక్కడుందో నీకు తెలుసా? మొట్టమొదటి శివలింగమా? ఈ శివలింగం 2200 సంవత్సరాల చరిత్ర కలిగింది. 2200 సంవత్సరం నాటిదంటే చిన్న మాట కాదు. ఇంతేకాదు, ఇక్కడున్న శివలింగం భూమి మీద మరెక్కడా లేదు. అండ్ ఆల్సో ఇది ఏ స్టోన్తో చేశారన్న విషయం ఇప్పటికీ సైంటిస్ట్ కనుక్కోలేకపోయారు. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా కనుక్కోలేకపోతున్నారంటే ఇది భూమి మీద ఉండే స్టోన్ కాదేమో. ప్రతి 60 ఏళ్ళకు ఒకసారి ఈ శివలింగం పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది. అంటే స్వయంగా ఆ గంగాదేవే ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది అనమాట. ప్రతి సంవత్సరానికి ఒకసారి సూర్యుడి కిరణాలు గర్భగుడిలోని శివలింగంపై పడతాయి. కేవలం ఇయర్లో ఒక్కసారి మాత్రమే పడతాయా? అంత పర్ఫెక్ట్గా కట్టారంటే చాలా గ్రేట్ రా. మనకు తెలిసింది కేవలం ఇది మాత్రమే. ఇక్కడున్న ప్రతి స్తంభంలో ప్రతి గోడలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ గుడి 1911లో గోపీనాథరావు అనే ఆర్కియాలజిస్ట్ 1 ఇయర్ పాటు స్టడీ చేసి మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. అవును, అప్పటి వరకు అంతెందుకు ఈ రోజు వరకు చాలా మందికే ఈ గుడిమల్లం గురించి కానీ ఇది తిరుపతి నుంచి కేవలం 28 కిలోమీటర్ల లోపే ఉందని తెలియదు. ఈ భూగ్రహంలో మనకి తెలియని చరిత్ర ఇంకెన్ని దాగున్నాయో అవన్నీ ఆలోచిస్తుంటేనే మా కష్టానికి ఫలితం ఏదైనా ఉందంటే అది మీరిచ్చే సపోర్ట్ మాత్రమే. ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.